హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి పొలంలోకి వెళ్ళాం. అసలు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మా తమ్ముడు నేను ఏమైనా చెట్లు తీసుకెళ్ళి నాటుదామని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళాం. వారంతా డార్క్ గ్రీన్ కలర్లో ఉందండి, చూడటానికి భలే అనిపించింది. ఇంకా మనం కూడా ఏదో పని చేద్దాం అన్నట్టుగా అమ్మ కలుపు తీస్తుంటే మనం కూడా వెళ్ళాము చేద్దామని. కానీ ఏంటంటే మనకి కలుపుకి వరికి తేడా తెలియక వరి పీకేసాను. అది ఒక 2 టైమ్స్ చూసి తరిమేసింది నన్ను బయటికి. ఇంకా అమ్మ తీస్తుంటే నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. అమ్మ తీస్తుంటే భలే అనిపించింది, అందుకే మీకు కూడా చూపించాను ఎలా తీయాలి ఏంటి అని. అది తీసిన వెంటనే లోపలే వాష్ చేయాలంట, లేదంటే బరువు ఎక్కువ ఉంటుందంట కలుపు. సో ఇంకా అలా తీసేసి సైడ్స్ వేస్తూ ఉంది. సరే అని చెప్పి మనం వీడియో తీసుకొని బయటకు వచ్చేసాం. ఈ వరంతా వడ్లు ఏం రాలేదండి, అదే మాదే పక్క చేను చూస్తే వడ్లు వచ్చాయి. ఇంకా అది కూడా వీడియో తీసేసాను. మా తమ్ముడు కూడా పొలం పనులు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మా నాన్న పొలం పనులు చేస్తూ ఉంటే వీడొచ్చి నేను చేస్తానని చెప్పి ఆ మిషన్ తీసుకొని వీడే చేస్తూ ఉన్నాడు. సరే బాగానే చేస్తున్నాడు కదా అని నాన్న కూడా వదిలేశాడు. ఇంకా ఇంకా చేను లోపల కూడా చాలా గడ్డి ఉంది, ఇంకా అదంతా తీస్తూ ఉన్నాడు. ఎలాగో రోజు పొలంకి వెళ్తాం కదా అని చెప్పి కొన్ని కూరగాయల చెట్లు వేసాం. బెండకాయ చెట్లు, చుక్కుడుకాయ చెట్లు, గోంగూర, ఇంకా ఆకుకూరలు, చుక్కాకు, బీరకాయ చెట్లు, దోసకాయ చెట్లు. చిక్కుడుకాయలు అయితే ఒక 2 kgs అలా కాసాయి. గోంగూర వచ్చి ఒక 2 times అలా యూజ్ చేసాం. ఇంకా ఈ బీరకాయలు ఇవన్నీ పిందులు, దోసకాయలు కూడా చిన్న చిన్న పిందులు వచ్చున్నాయి. ఇంకా మామిడి చెట్లు వేసాం చిన్నవి అవన్నీ. ఇంతకుముందు వచ్చి టేకు చెట్లు వేసాం, అవి పెద్దవి అయ్యాయి.
కానీ టేకు చెట్లుకి కొన్నిటికి ఆకులు ఉంచేసి కొన్నిటికి ఆకులు కొట్టేపించాం. మొద్దు కొంచెం లావు అవుతుందంట ఆకులు కొట్టేపిస్తే. అందుకని చెప్పి ఆ ఆకులన్నీ కొట్టేపించి ఇంకా అలా తిరుగుతూ ఇంక అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్, పనస చెట్టు, అంజీరా చెట్టు, మామిడి చెట్లు, టేకు చెట్లు, కాకరకాయ చెట్టు, ఇంకా అలా చాలా చెట్లు వేసున్నాం. అక్కడ టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఏంటంటే ఇంకా చాలా చిన్న చెట్లు. ఇంకా ఏం కాయలు ఏం రాలేదు వాటికి. ఇవి వచ్చి అవకాడో చెట్లు. ఇవి ఇంకా నాటలేదు. Thanks for watching.